పూర్ణిమ పరిపూర్ణత్వానికి సాధించేది పూర్ణిమ నాడు ధ్యానం చేసుకోవడం చేత మనకి సాధనకు సంబంధించిన విషయాల్లో తర్వాత దైవానుగ్రహం అండి, పరమగురు అనుగ్రహం అండి, లేదా సూర్య ప్రజ్ఞ యొక్క పరిపూర్ణమైనటువంటి వెలుగు పూర్ణిమ నాడు విశేషంగా భూమి మీద ఉన్నటువంటి జీవులకు అందుకుంటుంది. మాస్టర్ సి గారి ప్రేయర్ తర్వాత సూర్య ఆరాధన రెండింటికి చాలా చక్కని సమన్వయం ఉంది. సూర్య ఆరాధన అన్నటువంటి దాంట్లో మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ అనేటువంటిది మనకి సూర్య ప్రజ్ఞతో అనుసంధానం చెందించేటువంటి రహస్యాలు ఉన్నాయి. ఎందుకంటే చోట్లో ఎవరున్నా సరే, ఏ కక్షలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సూర్య ప్రజ్ఞతో అనుసంధానం చెందడం అనేటువంటిది సాధనలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి రహస్యం. ఏ గురువు, ఏ మార్గం, ఏ దైవం, ఇవన్నీ ఎట్లా పెట్టుకున్నా సరే ఇష్టం. ప్రత్యక్షంగా ఉన్నటువంటి సూర్య ప్రజ్ఞ తోటి అనుసంధానం చెందడం అంటున్నది ఇవన్నీ కూడా వాటికి తీసుకెళ్లేటువంటివి అనమాట. ఇవన్నీ కూడా గురువు అనండి, దైవం అనండి, ఇవన్నీ కూడా చోట్లో ఉన్నటువంటి సూర్య ప్రజ్ఞతోటి జీవుణ్ణి అనుసంధానం చెందించడం అనేటువంటి దానికి ఇవన్నీ కూడా మార్గాలు. సూర్య ప్రజ్ఞతో అనుసంధానం చెందించడం అనేటువంటి దానికి మాస్టర్ సివి గారి ప్రేయర్ చాలా విశేషం. అందు గురించి మాస్టర్ శ్రీ గారు ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ప్రార్థన అనేటువంటిది ప్రధానంగా నాకు పెట్టారు. ఎందుకంటే సూర్యుడితో అనుసంధానం చెందాలి అంటే సూర్యుడు అంటే ఒక పెద్ద ప్రజ్ఞ అలా అనుకుందాం. ప్రస్తుతానికి ఒక పెద్ద ఆయనతోటి మనం కలిసి పనిచేయాలంటే అంటే అట్లీస్ట్ ఆయన చేస్తున్నటువంటిగా లేదా ఆయన ఉన్నట్టుగా వేష భాషలు కొద్దిగా అయినా సరే మనం అనుసరించాలి. అనుసరిస్తే కొత్త గొప్ప ఆయన సంబంధించినటువంటి దివ్యమైనటువంటి గుణాలు మనకు అబ్బే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగా మనకి మాస్టర్స్ గారు ఏర్పాటు చేసినటువంటిది ఏంటంటే ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఒక దివ్య ప్రజ్ఞతో చోట్ల వర్తిస్తున్నటువంటి ఒక మహాప్రజ్ఞతో అనుసంధానం చెందడానికి అనేది ప్రధానం. ఇందు గురించి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతిరోజు చేయడం చేత ఏమవుతుందంటే చోట్ల వర్తిస్తున్నటువంటి దివ్య ప్రజ్ఞానండి, దానికి పైనటువంటి మహాప్రజ్ఞానండి. ఈ ప్రజ్ఞ ఫస్ట్ దివ్య ప్రజ్ఞతో అనుసంధానం చెందినటువంటి వాటికి పైనటువంటి మహాప్రజ్ఞతో అనుసంధానం ఏర్పాటవుతుంది. ఈ ఈ అనుసంధానం చెందడం అనేటువంటి దానికి మనకి తీసుకెళ్లేటువంటిది మనకి ప్రార్థన. మాస్టర్ శ్రీ గారి నామాన్ని ఉచ్చరించుకుని మనం కూర్చున్నప్పటికి ఏమవుతుందంటే ఆ ప్రజ్ఞతో అనుసంధానం చెందగలిగేటువంటి స్థితి మనకి ఏర్పాటు చేస్తారు. అయితే లౌకికమైనటువంటి కక్షలో లేదా భౌతికమైనటువంటి విషయాల్లో ఇరుక్కుపోయినటువంటి మనస్సుకి ఈ సాధన కొంచెం బోధపడటం చాలా కష్టంగా ఉంది. ఒక చోట్ల సూర్యుడు ఉన్నాడు, మనం ఇక్కడ కూర్చున్నాం, ఏం అనుసంధానం అయ్యాం? మన గదిలో మనం ఉన్నాం, ఇక్కడ ఆయన ఉన్నాడు. ఏదో అనుసంధానం అన్న పదం మనం వాడుకుంటుంటాం, కానీ అనుసంధానం అవ్వడం అంటే ఏమిటి? ఇప్పుడునే మనం చాలా వరకు మన ప్రవచనాల్లోని వాడటం అనుసంధానం అంటాడు వర్డ్ మనం వాడుతుంటాం. అనుసంధానం అవడం అంటే ఏమిటి అసలు? వాటి మీద అనుసంధానం అంటే ఫస్ట్ బేసిక్గా అనుసంధానం అవడంలో వీడికి ఏం జరుగుతుందంటే వీడు ఫలానా అటువంటిది ఆ కాసేపు మర్చిపోతాడు. ఫర్గెట్స్ వాట్ హీ మర్చిపోయి వీడు ఉదాహరణకు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనతో గాయత్రి మంత్రం, సన్న మంత్రం ఏదో అలా పఠిస్తుంటాడు. మీరు పఠిస్తున్నాడు, వీడు పఠిస్తుంటాడు. ఆ కాసేపు తనను తాను మర్చిపోయి గడుపుతూ ఉండేటువంటి స్థితుల్లో వీడు తెలియకుండా ఒక దివ్య ప్రజ్ఞ అనేటువంటి దానికి లేదా ఒక మహా చైతన్యం అనండి, లేదా ఒక వెలుగు అనండి, లేదా ఒక మహాశక్తి అనండి, దాని యొక్క ప్రభావంలో వీడుకుంటాడు. అంటే వీడి యొక్క వ్యక్తిగతమైనటువంటి భావములు ఏవి కాసేపు పనిచేయవు.
ఆ మహాప్రజ్ఞ కాసేపు పనిచేస్తుంటుంది. అది పనిచేస్తున్నటువంటి విషయం వీడికి బోధపడకుండా ఉంటుంటుంది కాబట్టి ఆ కాసేపు కూడా వీడికి ఏదో నిద్ర వచ్చిందనో లేదా సమయం తెలియకుండా గడిచినట్టుగాను ఉంటుంది. అది 10 నిమిషాలు అవ్వచ్చు, ఒక గంట అవ్వచ్చు, లేదు, దట్ డజంట్ మ్యాటర్. బట్ ఆ కాసేపు కూడా వీడికి సమయాన్ని క్రాస్ చేసిన వాడు అవుతాడు. అంటే టైం అనేటువంటిది వీటిని కండిషన్ చేయలేనటువంటిది, లేదా టైంకి అనేటువంటి కాన్షియస్ వీటి మీద పనిచేయకుండా ఉండేటువంటి స్థితిలోకి వెళతాడు. ఆ వెళ్ళడం అనేటువంటి దాంట్లో ఏం జరుగుతుందంటే, ఒక వీడి యొక్క వ్యక్తిగతమైనటువంటి దాంట్లో ఉండడం కన్నా ఒక మహా చైతన్యంలో వీడు ఉండడానికి కావాల్సినటువంటి మెట్లు వీడిలో ఏర్పాటు అవుతాయి. అంత మాత్రాన అయిపోతుందని కాదు, దానికి కావాల్సినటువంటి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో అది జరగడం అనేటువంటిది సాధనలో మొట్టమొదటి విషయం. అందుగురించి మనం చెప్పుకున్నటువంటి ఏంటంటే సూర్య ప్రజ్ఞతో అనుసంధానం చెందడం అనేటువంటి దానికి మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ అనేటువంటి ప్రధానం. సో మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ అనేటువంటి చేసుకుంటూ ఉన్నప్పుడు వీడికి అర్థమయ్యేటువంటిది ఏంటంటే చోట్ల ఒక మహా లేదా ఒక దివ్య ప్రజ్ఞ అనేటువంటిది ఉంది. ఓం భూర్భువ స్వహ అనేటువంటి గాయత్రి మంత్రం ఉచ్చరించడానికి కూడా మాస్టర్ శ్రీ గారు పెట్టినటువంటిది అదే కారణం. మాస్టర్ శ్రీ గారు ఏ ప్రేయర్ అయితే ఇచ్చారో దానికి కాస్త దరి చేరడానికి కావాల్సినటువంటి ఉపయోగపడేటువంటిది ఏంటంటే గాయత్రి మంత్రం. అనేది గాయత్రి మంత్రం ఉచ్చరించడంలోని వీటిలో జరిగేటటువంటి వీడి యొక్క బుద్ధి ప్రచోదింపబడ్డ అంటే ఇక్కడ ప్రధానం. బాగా బుద్ధి ప్రచోదింపబడాలి, ప్రచోదనం అనేటువంటి జరగాలి. బుద్ధి దాకా అంటే బుద్ధి కన్నా కింద కక్ష దాకా ఆల్మోస్ట్ సైంటిఫిక్ గా వచ్చేసారు ఇప్పుడు అంతా. బుద్ధిమయ కక్షలో ఉండి జీవించడమే మానవుడు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు ఇవాళ రేపు మనం బాగా చూస్తున్నాం. ఏఐ అంటారు చూసారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా వచ్చేసింది. ఇంకా ఇంకో 10 ఏళ్ళ ఏడుకి ఇంకా విపరీతంగా ఏడిపోతుంది. అంటే మనం మామూలుగా చేయవలసినటువంటి పనులు ఏది ఇంకా మిగలవు. ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళ ఏడుకి మనం మామూలుగా చేసేటువంటి పనులు ఏమి ఉండవు. ఇంకా మామూలుగా చేసేటువంటి పనులు ఇక వీటితో అవసరం లేదు, వీడు అవసరం లేదంట. మామూలుగా నేను ఏదో మీకు టీలు అందిస్తాను, కాఫీలు ఇస్తాను, లేదా మీకు ఏదో ఈ నోట్స్ రాసి పెడతాను, లేదా దీని మీద పాయింట్స్ రాసిస్తాను, ఏదో కంపోజ్ చేసి ఇస్తాను, ఇవన్నీ అవసరం లేదు మాకు. ఏఐలో కొట్టేస్తే అన్నీ వచ్చేస్తాయి అని అంటాడు. యూఆర్ నో మోర్ రిక్వైర్డ్ అంటాడు. సో మనం అంటే ఏదైనా పని చేయాలంటే నీ యొక్క బుద్ధి వాడు, ఒక బుద్ధి వాడి నువ్వు పని చేయి. బుద్ధి వాడకుండా కేవలం మన యొక్క ఇంటెలిజెన్స్ తోటి పని చేస్తాము అంటే ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మ్యాక్స్. ఇక తర్వాత మన ఇంటెలిజెన్స్ తోటి పని చేస్తా అంటే మన ఎవరు పెట్టుకోరు ఉద్యోగాలు. బుద్ధిని వాడి పనిచేయడం అనేటువంటిది తప్పనిసరి అవుతుంది అప్పుడు మానవుడు. దీన్ని 100 సంవత్సరాల క్రితమే మాస్టర్ జాబు గారు చెప్పారు. సో బుద్ధి అనేటువంటిది బాగా వికసించాలి. బుద్ధి వికసించి పనిచేయడం అనేటువంటిది మానవుడు బాగా నేర్చుకోవాలి. బుద్ధితో పనిచేయడం అనేటువంటి దాంట్లో ఉత్తమోత్తమైనటువంటి రహస్యం అంటే ఊర్ధ కక్షలో కావాల్సినటువంటి రహస్యాలు అన్నీ కూడా బుద్ధిమయ కక్షలో దానికి కావాల్సినటువంటి బీజాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అది నుంచి మానవుడికి సాధన అంతా కూడా బుద్ధిమయ కక్షకి సంబంధించినటువంటిది. అంటే అదే ఇంకో కొన్నాళ్ళకి అది తప్పనిసరిగా అలా ఉండి తీరవలసినటువంటిది ఏర్పడుతుంది. మానవుడు ముందుగా మేలు కంచితే యూ విల్ బి బెనిఫిటెడ్ మోర్. లేదంటే మనకి అదే పురుష మీదలో చెప్తారు కదా, ధర్మం భక్తిచే అవలంబింపనిచో భయముచే అవలంబింప చేయబడును అంటారు. పరీక్షిత్ పెట్టినటువంటి 4 ప్రధానటువంటి ధర్మంలో ఇదొకటి. ఇవ్వబడినటువంటి ధర్మం భక్తిగా చేసావా సరే సరే, లేకపోతే పోలీస్ పట్టుకుంటాడని చెప్పి వాడు కెమెరా తీస్తాడని చెప్పి నువ్వు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టారు? మనం హాయిగా ఆరోగ్యంగా ఉండడానికి. ఏమవుతుంది సార్, ఏమవుతుంది ఒకసారి రాంగ్ సైడ్ వెళ్తే అని అనుకుంటే పోలీస్ ఫోటో తీస్తారు. అది ఆ దృష్టితో చేస్తాడు, కనీసం అట్లయినా చేస్తాడు. సో అలా ఇంటెలిజెన్స్ అన్నటువంటి దాంతో పని చేయడం అంటే రాను రానికి పోతుంది, పనిచేయదు కదా, అది ఉండదు. సో ఇంటెలిజెన్స్ గా చేయడం అనేటువంటిది ఆల్మోస్ట్ ఒక 10 మంది ఉంటే 10 మందిది మ్యాక్స్ ఉంటే 3-4 రకాల కంటే ఇంక ఉండదు. ఒక విషయం, ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇంటెలిజెంట్ గా ఆలోచించేవాడు మాక్సిమం 3 or 4 టైప్స్ ఇస్తారు, అందుకంటే ఇంక ఉండదు దానికి సొల్యూషన్. కానీ బుద్ధిమయ కక్షలో ఆలోచించి దానికి సొల్యూషన్ పట్టుకునేటువంటి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఒకడో ఇద్దరు ఉంటారు అంతే. ఆ సొల్యూషన్స్ కావాలి మానవుడికి ఎప్పుడు కూడా. భవిష్యత్తులో వాటిని బేస్ చేసే సమస్తం ఉంటుంది. కనుక బుద్ధి అనేటువంటి వికసించడం అటువంటి చేయాలంటే సూర్య ప్రజ్ఞతో అనుసంధానించాలి.
సూర్య ప్రజ్ఞతో అనుసంధానం చెందాలంటే గాయత్రి మంత్రోచ్చారణ, గాయత్రి ధ్యానం చాలా అవసరం. ఇది చేసుకోవడం చేత బుద్ధి చక్కగా వికసిస్తాం. బుద్ధి వికసించడానికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాడు బుధుడు, మెర్క్యూరీ అన్నది. హీస్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ అంటున్న వాడు ఏం చేస్తారంటే క్రింద కక్షలో ఉన్నటువంటి వాడు ఊర్ధ్వ కక్షలో ఉన్నటువంటి వాడికి కలిపేటువంటి వాడు ఈ బుధుడు. వాటినే వీళ్ళు లోపల ఉన్నటువంటి బుద్ధిగా చెప్తారు. మనలో బుద్ధి ఏం చేస్తుందో చోట్లో బుధుడు లేదా మెర్క్యూరీ ప్లానెట్ అది చేస్తుంటాడండి. కనుక మనలో మెర్క్యూరీ ఆ రకంగా బుద్ధి మనలో వికసించడానికి కావాల్సిన పాదరసం కింద నుంచి పైదాకా అలా ఉంటుంది. పాదరసం ఎలా ఉంటుంది? ఇట్స్ మేడ్ ఆఫ్ ఎనర్జీస్, ఆల్ ఎనర్జీ. పాదరసం అంట అది అలా ప్రవహిస్తుంటుంది పాదరసం. ఈ పాదరసం అనేటువంటిది ప్రవహించడంలో ఎలా ఉంటుంది అంటే ఈ ప్రజ్ఞ క్రింది లోకాల్లో నుంచి ఊర్ధ్వ లోకాల్లో అలా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇటు నుంచి అటు అటు నుంచి అటు అలా ప్రవాహం చాలా చక్కగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటు కళ్ళు మూసుకుని అలా బుద్ధి చక్కగా వికసించినటువంటి వాడు ఇలా కళ్ళు మూసుకుని ఓ అన్నాడు. చక్కగా వాడికి గుండెలు అలా మూలాధార నుంచి అలా వెళ్ళిపోతుంది చక్కగా. చాలా ఈజీగా వాడు లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కినట్టు అలా వెళ్ళిపోతుంది అంతే. అలా 3 సార్లు ఓంకారాలు చేసేవాడికి చక్కగా అలా ప్రజ్ఞ అలా ఊర్ధ్వ లోకాల్లో వెళ్ళిపోతుంది. అప్పుడు పై లోకాల్లో నుంచి గోరరు బ్రహ్మ అనగానే ప్రజ్ఞ సహస్రారంలోకి దిగినట్టుగా వాడు భావన చేస్తాడు చక్కగా. గురువు విష్ణువు వాడి యొక్క కంఠములో ప్రజ్ఞ దిగింది అంటారు. దాన్నే వృషభ రాశిగా చెప్తాం. అది ఇంకొంచెం కింద దిగడం గురువే మహేశ్వరుడుగా చెప్తారు. అదే మిథున రాశి. ప్రస్తుతం మనకు రాశి మిథున రాశి. ఆ గురువు మహేశ్వరుడుగా తెలియబడతాడు వీళ్ళు. అంటే వీడిలో ఉన్నటువంటి 3 డివైన్ క్వాలిటీస్ కి సంబంధించినటువంటి విషయాలు వీడు మేలుకొల్పిన పడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరిగేటువంటిది అంతా కూడా గురువు అనుగ్రహం చేత జరుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సో అది ఫస్ట్ బ్రహ్మగా తెలుసుకుంటే అంటే వీళ్ళలో సంకల్పములు అనేటువంటి ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే శాస్త్రాలు చాలా సో అప్పుడు ఉంటాడు. అక్కడి నుంచి వృషభ రాశిగా చేరతారంటే వీటిలో కంఠము ఉచ్చారణ ఇక్కడ తెలుపబడుతుంటుంది. వృషభ రాశి దానికన్నా మన కింద దిగేటికి ఈ భాగం ఇక్కడ, ఈ భాగం ఇదంతా కూడా వీటిలో ఉండేటువంటి మిథున రాశి. ఈ మిథున రాశిలో దిగేటికి దాన్ని ఈశ్వరుడుగా చెప్తారు. ఈశ్వరుడుగా చెప్పబడినటువంటి వాడు అందు గురించి మిథున రాశికి వచ్చినటువంటి ప్రజ్ఞానం ఏమంటారంటే అర్ధనారీశ్వరుడు అంటారు. అమ్మవారు అయ్యవారు సగం సగంగా ఉంటారు తండ్రి అని చెప్తారు. మిథున రాశిలో ప్రజ్ఞ ఎలా ధ్యానింపబడాలి అంటే ఇద్దరు సగం సగంగా ఉంటారండి. ద్వే విరూపే చరత, 2 విరుద్ధముగా ఉన్న రూపములు. దాన్ని మనం ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో ఏమని చదువుకున్నాం? ఇద్దరు ఉన్నారు అనేటువంటి విషయంగా తెలుసుకోండి. మీరు ఒక్కరే ఉన్నారనుకుంటున్నారా? కాదు, మీలో ఇంకొకరు ఉన్నాడు. వాడు ఎవరినో ధ్యానం చేయడం, వాడు ఎవరినో తెలుసుకోవాలి. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుని కూర్చున్నప్పుడు మీలో ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎవడు ధ్యానం చేయడం. అలా ధ్యానం చేస్తే మొట్టమొదటిగా నేనే ఉన్నాను కదా అన్నట్టుగా ఉంటుంది మనకు ధ్యానం. నేను, నా మనస్సు, నా ఆలోచనలు ఇలా ఉంటుంటుంది. నెమ్మది అలా ధ్యానం జరుగుతున్నాడు. కొద్ది రోజులు ఎడుగుడు తెలుసుకుంటాడు. నేను కాదు నాయన ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి తెలుసుకుంటాడు. ఇంకొకడు ఎవడు రా వాడు అంటుంటుంది. అలా వెతుక్కుంటుంటే వీడికి అనేక రకాలుగా వీడికి సహకారంగాను వీడికి ఐడియాస్ కానీ ఇవన్నీ ఇస్తున్నటువంటి కూడా ఒకడు ఉన్నాడు. వీడు బుర్ర పని చేయట్లేదండి, ఏం చేయాలో అర్థం అవట్లేదండి, ఏమైపోతానో తెలియదండి అని అన్నాడు. అప్పుడు ఒకనొక స్థితిలో వాడికి ఆలోచన అంటున్నది కలిగింది. అది ఆలోచించి వాడు పని చేసాడు. పని వీడు గట్టెక్కాడు. సో అది వీళ్ళు ఒక పని చేస్తుంటుంది, ఒక ప్రజ్ఞ అనేది. అది దానికై వీడు సాధన చేస్తూ వస్తాడు. ఫస్ట్ అది ఎవరో తెలుసుకోవాలి. హూ యామై అంటుండే ప్రశ్న వేస్తున్నాం అంటే దాన్ని అసలు నేను అబద్ధపు నేనుగా రెండిటిగా వీడిలో పనిచేస్తున్నాడు. రియల్ అయ్యాము, ఫాల్స్ అయ్యాముగా. ఫాల్స్ అయ్యాముగా చెప్పబడిన వాడు ఎవడు అంటే కనుక వీడి పేరు, వీడి మనస్సు, వీడి ఇంద్రియములు, ఇవన్నీ చెప్పేదంతా కూడా ఫాల్స్ అయ్యాం. లోపల రియల్ అయ్యామని ఎవడు ఒకడు ఉన్నాడు. వాడు ఉన్నాడు అనేటువంటి తెలుసుకోవాలి. అది తెలుపబడేది మిథున రాశిలో తెలుపబడతాడు. వీడెంతున్నాడో వాడంతున్నాడు. అందు గురించి 2 నిలువు గీతలు సరి సమానంగా వేస్తారు. ఇదంతా గీత ఉంటుంది, అదంతా గీత. వీడెంత ఉన్నాడో వాడు అంతా ఉన్నాడు. తెలియట్లేదు కాబట్టి వీడు ఎక్కువ వాడు తక్కువ అని అనుకుంటున్నాడు. కానీ వీడు ఎంత పరిమాణంగా ఉన్నాడో వాడు అంతే పరిమాణంగా ఉన్నాడు. వీడిలో తెలుసుకుంటుంటే వాడి యొక్క తేజోమయ రూపంలో ఈ
అబద్ధపు నేను వెళ్ళిపోయి కలిసిపోవడం అటువంటి జరుగుతుంది భవిష్యత్తులో. కలిసిపోయి అలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్థితి కన్నా ముందు వీడికి తెలియబడేటువంటిది అంటే వాడు ఉన్నాడు అనేటువంటిది తెలియబడతాం. అది అలా తెలియాలి తెలియాలి బాగా తెలియాలి. తెలుస్తున్నటువంటిది వెలుగు, అది పెరుగుతూ పోవాలి, పెరగాలి, బాగా పెరగాలి. చెప్పుకునేటువంటి అంత సులభం కాదండి. లోపల ఒకడు ఉన్నాడు అనేటువంటిది తెలియాలి ఫస్ట్ మనకి. మన ఒక బుద్ధిని వికసించి వాడుతూ ఉండడం చేస్తూ ఉంటే వాడు ఉన్నాడు అనేటువంటి తెలుస్తుంది. బుద్ధి అనేటువంటిది వెలుగు. ఈ వెలుగున మన టార్చ్ లైట్ లాంటిది, అది వేస్తే లోపల ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడండి అంటే తెలుస్తున్నాడు. బుద్ధిలోకి వెళ్ళినటువంటి వాడు లోపల ఉన్నాడు అనేటువంటిది కేవలం ఒక భావనగా మాత్రం ఉంటుంటుంది. అని చెప్తే అంతమించి ఉపయోగం లేదు. అది భావనల వలన ఉపయోగం లేదు, బాగా తెలుసుకోండి. ఎక్స్పీరియన్స్ చేత ఉపయోగం, కానీ భావములు ఎన్నో ఉంటాయి. భావాలతో ఏం భావం ఉంటాయి, ఏమిటి ఉపయోగం దాంతో? నేను మంచివాడిని, పలానాడు మంచివాడు, ఈ భావాలతో మనకి ఎప్పుడు పని అవదు. షుడ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఎక్స్పీరియన్స్ పొందితే అది ఉపయోగం మనకి. కనుక ఫస్ట్ భావములుగా ఉన్నటువంటి దాంతో ఉపయోగం లేదు. కాబట్టి వీడు గాయత్రి మంత్రం ఇది చేస్తున్నాడు చేత నెమ్మదిగా వీడు బుద్ధి వికసించి లోపల ఒకడు ఉన్నాడు అనేటువంటి వీడికి తెలియపడుతుంది. తెలియాలి. అది తెలిసి అది తెలియడం గురించే సాధన చేయాలి. పూజ చేసినా ఏం చేసినా లోపల ఒకడు ఉన్నాడు. వాడు విష్ణువా ఈశ్వరుడా అవన్నీ తర్వాత చూద్దాం. ముందు అసలు ఒకడు ఉన్నాడా, నిజంగా ఉన్నాడా లేడా? ఉన్నాడనేది అనుకోవద్దు దయచేసి. నేను అన్నాను కదండి, మీరు అనుకోవద్దు. ఉన్నాడా లేదా ఫస్ట్ మీరు బాగా ప్రశ్న వేసుకుని ధ్యానం చేయండి. నిజంగా ఉన్నాడా లేదా ఊరినే కబుర్లా ఈ మాట? ఉన్నాడనేటువంటిది యూ ప్లీజ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఆధ్యాత్మికంలో ఏ విషయము నమ్మవద్దు. బాగా స్ట్రిక్ట్గా పెట్టేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అయితే దైవం ఉన్నాడనేది ఒప్పుకోండి. ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే దైవం ఉన్నాడని కూడా మీరు నమ్మద్దు, స్ట్రిక్ట్గా పెట్టేసేయాలి కదా. అప్పుడు అలా చేస్తే కనుక ఏమవుతుందంటే దైవం నందు మీరు మేలు కాంచేది చాలా బాగుంటుంది, చాలా వైభవంగా ఉంటుంది. ప్రహ్లాదుడు దైవం ఉన్నాడు అనేటువంటిది నమ్మిన వాడైతే ఆ విషయం ఏదో ఇచ్చినప్పుడు వాడికి ఇచ్చేసి నాయన నవ్వుతూ నువ్వే గొప్పవాడు అనేసేవాడు. నమ్మడంతో ఒక స్థితికి వచ్చిన తర్వాత పడిపోతారు నమ్మిన వాడు. వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడా, ఏమిటా, గురువా, వీటిలో పడిపోతారు, వదిలేస్తారు వాడు. నమ్మడంతో సొల్యూషన్స్ రావు ఎప్పుడు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. దైవం ఉన్నాడనేటువంటిది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏం మాట్లాడినా పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ అవ్వకుండా దైవం ఉన్నాడనేటువంటి నమ్ముతున్నా అనేటువంటి భావముగా ఉంటుంటే జారిపోతాం. నమ్మకాలు నిలబడవు, బాగా గుర్తుపెట్టేసుకోండి. ఎక్కువ రోజులు నిలబడవు ఈ నమ్మకాలు. కొన్ని స్థితులు వచ్చిన తర్వాత నమ్మకాలు జారిపోతాయి మనకు. మాస్టర్ శ్రీ గారే చాలా గొప్పవారు, ఆయన ప్రేయర్ చేసుకుంటున్నాను చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అన్నాడు. కానీ ఒక స్థితి వచ్చరికి ప్రేయర్ చేసి ఆయన కష్టాలు పడ్డా అయితే ప్రేయర్ పక్క పెట్టేసి ముందు ఆడవాడో ఏదో మంత్రం ఇస్తాడు, ఆడి దగ్గరికి వెళ్దాం ముందు పదండి, మంత్రం 2 రోజులు చేస్తే పోతుందండి ఈ కష్టం. వెళ్ళిపోతాం. నమ్మకంతో ఎప్పుడూ పనులకు. నమ్మకం అంటే చాలా కింది లెవెల్కి సంబంధించి అంటాడు. అందుకే దైవం ఉన్నాడు అనేటువంటిది కూడా నమ్మవద్దు ఎవరు కూడా దయచేసి. ఎక్స్పీరియన్స్ అవ్వండి. దైవం ఉన్నాడు అనేటువంటిది కానీ ఒక దివ్య ప్రజ్ఞ కానీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం దాన్ని నమ్మడం ఉండదు. 2+2=4 అందరూ నమ్మేసేయండి క్లాస్లో ఉన్నవాళ్ళు అందరంటే. నమ్మితే ఏమొస్తుంది, ఏం రాదు. ఎలా వచ్చిందిరా 4 అంటే ఏమో మా సార్ చెప్పారంటే నమ్మమన్నారు, అందుగురించి నమ్మేసాం, అందుగురించి రాసిస్తామండి అంటే యూస్ లేదు ఆన్సర్స్. అది నుంచి ఈ మనలో ఒకడు ఉన్నాడు అనేటువంటిది ప్రశ్న వేసుకునిలా వెతకండి. ఇది ఒకడు ఉన్నాడు అనేటువంటిది తెలిస్తే ఉపయోగం లేదు. తెలిసింది అయితే ఏంటి, దైవం ఉన్నాడు అనేటువంటిది తెలిసింది అయితే ఏంటి, అయితే నెక్స్ట్ మనం ప్రశ్న వేసుకో. అయితే దైవం ఉన్నాడు, ఓకే తెలిసింది, సో వాట్? నిర్మోహమాటంగా ప్రశ్న వేసుకో. ప్రశ్న వేసుకుంటే మీకు వచ్చేటువంటి సమాధానం ఏంటంటే వాడు మనకన్నా చాలా పెద్దవాడు, మన దగ్గర లేనిది వాడి దగ్గర ఏదో ఉంది, అందురించి వాడిని శిష్యరికం చేస్తే వాడి దగ్గర మనకు వస్తుంది. అప్పుడు మనం హాయిగా జీవించగలుగుతాం. అంతే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. మనకు ఉన్నటువంటి ప్రాబ్లం పోవడానికి మనం ఏం చేద్దాం, అది కదా మనం బేసిక్గా కావాల్సినది. సో మోస్ట్ ఫాల్స్ అయ్యాంగానే మనం స్టార్ట్ అవుదాం మన జర్నీ. ఎక్కడో కూడా మనం ఏదో సాధన చేస్తున్నాయి, మన గురించి మనం ఏవో అభిప్రాయాలు ఏవో పెట్టేసుకుని మనం వెళ్ళిపోతుంది ముందుకు. ఎప్పుడు కూడా మోస్ట్ ఫాల్స్ అయ్యాంగానే మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర లేని సొల్యూషన్ లోపల ఒకడు ఉన్నాడంటే వాడి దగ్గర ఏదో సొల్యూషన్ ఉంది, వాడిని పట్టుకుంటే ఆ సొల్యూషన్ దొరికింది కాబట్టి మళ్ళీ వాడిని పట్టుకుందాం, మళ్ళీ వాడి గుడికి వెళ్దాం.
వాడిని తెలుసుకుందాం, ఇలాంటి భావాలు పెట్టుకోండి. పెట్టుకుంటే అప్పుడు వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది ఆ వెలుగు నెమ్మదిగా పెరుగుతుంది, పెరగాల అప్పుడు. దీన్ని ఎంతగా ధ్యానం చేస్తే అంతగా వెలుగు పెరుగుతుంది. అది లోపల ఉన్నాడు అనేటువంటి తెలియాలి ఎప్పుడు కూడా. బయట ఉన్నాడు అనేటువంటిది ఎక్కడ ఎంత వెతికితే ఎక్కడ దొరుకుతాడు, దొరకడు. లోపల ఉన్నాడు అనేటువంటిదిగా తెలియాలి. దైవం అనేవాడు లోపల ఉన్నాడు అంటే తెలుసుకున్నప్పుడు వాడిని ఇంకా వాడి వెలుగు పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వే విరూపే చరత, రెండు విరుద్ధముగా ఉన్న రూపంలో తమ లక్ష్యములను అనుసరించి సాగిపోవచ్చు. వత్సములను పొందుతున్నవి, ఇటువైపు ఒకటి వెళ్ళిపోతున్నాడు, అటువైపు ఒకటి వెళ్ళిపోతున్నాడు. టూ డిఫరెంట్ రూట్స్. అందుకటి హరిత వర్ణము కలిగి మరి ఒకటి తెల్ల వర్ణము కలిగి అన్నారు. ఇందులో ఇద్దరు ఉన్నారు. ఒక ఆవిడేమో వీణ ధరించిన ఆవిడగా ఉన్నారట, ఇంకొక ఆయనేమో పురుషుడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు జంటలుగా దిగొచ్చారట సృష్టిలో. సృష్టి యొక్క రహస్యాన్ని బాగా తెలుసుకోవాలి. తప్పుగా అనుకోకండి. సృష్టి రహస్యం బాగా తెలిస్తే దాంపత్యం యొక్క రహస్యం బాగా తెలుస్తుంది. భార్య భర్తల యొక్క రహస్యం బాగా తెలుస్తుంది. సెక్స్ ఆస్పెక్ట్ బాగా అర్థం. లేకపోతే ఏమవుతుందంటే గందరగోళంలో పడిపోతుంది. అందుగురించి సృష్టి యొక్క రహస్యం బాగా తెలుసుకోవాలి. జంటలుగా దిగి వచ్చారు వాళ్ళు. ఆవిడేమో వీణ ధరించి వచ్చారట, ఇంకొక ఆయనేమో పురుషుడుగా దిగి వచ్చారట భూమి మీదకి. ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరూ జంటగా దిగి వచ్చారట. వీళ్ళిద్దరి దగ్గర ఒక రహస్యం ఉంది కదా. అంటే ఏంటి ఆ రహస్యం అంటే హంస అన్నారు. హంస అనేటువంటి రహస్యం ఉందండి సృష్టిలో. ఈ రహస్యం తెలుసుకుంటే గనక పురుషుడి యొక్క వెలుగుకి వీడు దగ్గరగా వెళ్ళగలుగుతారండి అన్నారు. పురుషుడు యొక్క వెలుగుకి దగ్గరగా వెళ్ళడం అన్నా అనుసంధానం అన్నా ఇవన్నీ ఒకటే అర్థాలు, వేరే అర్థాలుగా చెప్పడం కాదు నా ఉద్దేశం, ఒకటే అర్థం. సో హంస అన్నారు. అందుగురించి హంస ఏం చేస్తున్నారు అంటే పాలు నీళ్లు రెండింటిని వేరు చేసి చూడగలిగేటువంటి రహస్యాలు హంస దగ్గర ఉంటాయి. గురించి మనం హంస ధ్యానం బాగా చేస్తే ఏమవుతుందంటే మనకి రియల్లో ఫాల్స్ చక్కగా అలా కంటికి అలా కనబడుతుంది. ఫాల్స్ అంటే భౌతికమైనటువంటి సృష్టి, రియల్ అంటే వీడికి వెనకాతలు ఉన్నటువంటి వెలుగు. వెలుగు కనబడాలి, రూపం కనబడి పెద్ద యూజ్ లేదు. రూపం ఒక రహస్యం చెప్తాను, మ్యాజిక్ అనుకోకండి దయచేసి. సాధన చేసుకుంటూ ఉన్న ఒక ఆవిడకి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అపార్ట్మెంట్లో ఉంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అన్ని 20 అంతస్తులు 30 అంతస్తులు 10 అంతస్తులు ఇలా ఉంటుంది కదా. ఆవిడ ఏదో అంతస్తులు ఆవిడ ఉంటారు. ఆవిడ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనో లేదా 3వ అంతస్తు అందులోనో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు, ఆ పైన అంతస్తులో ఉన్నవాడికి వీడికి తెలిసింది. ఈవిడ వెళ్ళి డోర్ కొట్టి చెప్పింది వాడికి, మీ ఇంట్లో అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి తాడు కట్టుకుంది, వెంటనే కాపాడుకోండి. వెంటనే డోర్ కొట్టి వాడికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి అదే ప్రయత్నం, వెంటనే కాపాడారు. కాపాడి మీకు ఎలా తెలిసింది ఏంటంటే తెలిసింది కాపాడుకోండి అంతే, విషయం అయిపోయింది. గురించి చెప్పు మనం ఇచ్చేసుకో, తెలిసింది అయిపోయింది. సరే ఈవిడ బయటకు వచ్చేసారు. మళ్ళా మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ అమ్మాయి అదే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వీళ్ళు డోర్ కొట్టి ఇప్పుడు వెళ్ళి డోర్ కొట్టి ఏమంటే మీ అమ్మాయి చేస్తాను చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మామూలుగా వింటేది చాలా మ్యాజిక్, ఇది నిజమా అన్నట్టుగా అనిపిస్తుంది, లేదా ఇది మ్యాజిక్ అన్నట్టుగా అనిపిస్తుంది. మ్యాజిక్ ఏమీ ఉండదు ఇందులో. బుద్ధి అనేటువంటి చక్కగా వికసించి ఉన్నటువంటి వాడికి ఊర్ధ్వ లోకాలతోటి అధో లోకాలతోటి చక్కగా కమ్యూనికేట్ అవ్వగలిగేటువంటి స్థితి ఒకటి దొరుకుతుంది. చిన్న రహస్యం చెప్తాను, ఎలా తెలుస్తాను ఇక్కడ రహస్యం. ఊర్ధ్వ లోకాలతోటి అధో లోకాలతోటి ఇట్ కెన్ వర్క్ ఎట్ ఎనీ మూమెంట్. అది వస్తుంది వీడికి. వచ్చినప్పుడు వీడికి ఊర్ధ్వ లోకాలతో అనుసంధానం చెంది ఉన్నప్పుడు వీడికి జ్ఞానం అనేటువంటిది అలా వస్తుంది. అధోలోకాల వైపు తిరిగినప్పుడు ఎవరెవరైతే గనక ఇబ్బందులో ఉన్నారో, ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో వెంటనే వాళ్ళు వీడి మనసుకు పెడతారు. ఇమీడియట్గా వాళ్ళు వీడి మనసుకు వస్తారు. వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారు అంటుంటే వీడు ఇలా కళ్ళు తెరిచి చూసుకునేటప్పటికో వీడు మనసులో ఇలా ప్రశ్న వేసుకుని చూస్తున్నట్టుగా చక్కగా తెలిసిపోతుంది.
ఈ పరిస్థితిలో ఉన్నాడు వాడు. వెంటనే వీడు వాడికి ఫోన్ చేసి చెప్తాడు, లేదా వెంటనే వీడు వాడి ఇంటికి వెళ్ళి చెప్తాడు, లేదా వాడికి ఏదో సంథింగ్ హీ విల్ కమ్యూనికేట్ ఆర్ హీ విల్ కమ్ టు నో అండ్ వాట్ ఎల్స్ హీ కెన్ డూ దట్ హీ విల్ డూ ఇట్. అంతే సింపుల్. ఒక ఫోన్ నెంబరు మనకి దొరకడం, ఆ ఫోన్ వాడికి ఫోన్ చేసి మనం మాట్లాడడం అంటే ఎలా అయితే చిన్న విషయం. ఉదాహరణకు పేరు తెలిసింది మనకి, వాడు ఫోన్ మాట్లాడేసాడంటే నేను పేరు చెప్పానండి అంటే ఏమోదని ఇవాళ గూగుల్లో కొడితే పేరు ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది, ఫోన్ చేసి ఇచ్చాడంటే అంటే ఇద్దరు ఏం పెద్ద మ్యాజిక్ అంటాం మనం. ఎట్లాగో బుద్ధి అనేటువంటి కక్షలో పనిచేస్తున్నటువంటి వాడికి ఊర్ధ్వలోకాలతో అనుసంధానం చెందడం అనేటువంటిది చక్కటి సాధన. బాగా సాధన చేయాలి, గురువుతో అలా అనుసంధానం చెందడం. చెప్పిన ఈవిడికి మా శ్రీకి గారు ఆవిడకి స్పెషల్ బ్లెస్సింగ్ ఇచ్చారు. వాళ్ళ తండ్రి గారు ఏమన్నారంటే, నువ్వు ఈ అమ్మాయి చాలా చాలా ఇబ్బందిగా ఉందని నాకు, అయితే ఆ అమ్మాయి నాకు ఇచ్చారు. ఆ అమ్మాయిని నాకు ఇచ్చేయడం అన్నా, ఆ అమ్మాయిని ఇదన్నా ఏంటంటే అక్కడ అర్థం చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆ దివ్య ప్రజ్ఞతో అనుసంధానం అవడానికి చాలా మార్గం సుగమం చేశారు ఆయన. తద్వారా ఏమైందంటే ఆయనకి అది అధోలోకాల్లో పెట్టినప్పుడు చక్కగా ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి మనం చేయగలిగేటువంటి హెల్ప్ ఏదైనా ఉందా అన్నట్టు చక్కగా దొరుకుతుంది వెళ్ళి చెప్పారు అంతే. రియల్లీ ఇట్ హ్యాపెండ్. మీరు చెప్పినప్పుడు ఎగ్జామ్ దీనికి అంతా కావాల్సింది ఏంటంటే బుద్ధిని వాడడం అంటే చక్కగా చేయాలి. మనకు కూడా తెలుస్తుంది, ఇది తెలిస్తే ఇది పెద్ద గొప్ప ఇది అని అనుకోకండి. జరిగే ఇది ఎట్లా తెలుస్తుంది అంటే బుద్ధిని బాగా వాడడం అంటే చేస్తూ ఉంటే, ఇంటలెక్చువల్ గా వాడడం అంటే దానివల్ల యూసేజ్ తగ్గిపోయింది. ఇంకా అది ఇంకో నేను చెప్పాను ఇందాక, కొన్నాళ్ళకి ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది. మన ఒక ఇంటెలిజెన్స్ వాడడం అంటే అవుట్డేటెడ్ అయిపోతుంది. అది కాదు కావాల్సింది. దీన్ని బేస్ చేసుకొని బుద్ధిని వాడి అన్న నువ్వు మాట్లాడగలవా చెప్పు. దీని గురించి బ్రహ్మాండమైనటువంటి పవర్ పాయింట్ చేసి ఇవ్వగలిగేటువంటిది ఏ చేసి చేయగలరు. అది కాదు కావాల్సింది. బుద్ధిని వాడి నువ్వు అన్న చేయగలవా అది. అది ఏదైనా ఇస్తే మానవుడు నిలబడతాడండి భవిష్యత్తులో, లేదా మానవుడికి స్థానం ఉండదు ఇంకా భవిష్యత్తు. అన్ని వాళ్ళే చేసేస్తుంటారు. కనుక ఈ బుద్ధి అంటున్నది అంటే మెర్క్యూరీ అంటున్నది మిథున రాశికి ఇదన్నమాట ప్రధానం. అదే అధోలోకాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. ఈ మూడు లోకాల్లోనూ ప్రజ్ఞ అనేటువంటిది చాలా వాటిలో అలా ఉండిపోతుంది. జస్ట్ వాటిలో అలా రొటేట్ అయిపోతుంది. సుడిలో పడినటువంటి వాడిగా వాటిలో అలా రొటేట్ అయిపోతుంటాడు. ఈ మూడిటికి ఊర్ధ్వములో ఉన్నటువంటి విశుద్ధి చక్రంతో అనుసంధానం ఉంటుంది. తర్వాత ఇంకొక మూడు ఊర్ధ్వ కేంద్రాలు ఉంటాయి ప్రతి మానవులో. ఒకటి సహస్రారం, రెండు ఆజ్ఞ, ఈ మూడోది ఇంద్రగ్రంథి. ఈ మూడు ఒక త్రికోణం. ఈ క్రింద ఉన్నటువంటి ఈ మూడు కేంద్రములు ఒక త్రికోణం. ఈ మూడు పైన చెప్పబడినటువంటి మూడు కూడా ఈ త్రికోణంగా ఏర్పడి ఇవి వీడిలో ఉన్నటువంటి అనాహత చక్రమునకు అనుసంధానం అవ్వాలి. యాక్చువల్గా సాధనకి మనం చాలా తక్కువగా మనం ఆలోచిస్తాం. సాధన బాగా చేయాలి సార్, బాగా సాధన చేయాలి. బాగా అంటే మీరు బాగా ఎంత దీర్ఘం, గాకి ఎంత దీర్ఘం కలిగితే అంత దీర్ఘం ఇచ్చుకోవాలి. సాధన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మూడు ఒక త్రికోణంగా ఉండేది వీడి యొక్క అనాహత చక్రమునకు మూడో ఒక లింక్ ఏర్పడతాయి. ఈ క్రింద ఉన్నటువంటి మూడు కూడా వీడి యొక్క విశుద్ధి చక్రమునకు లింక్ ఏర్పడతాయి. ఇది ఏర్పడింది ఎలా ఉంటుందంటే కొంచెం ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ క్రింద ఉన్నటువంటి మూడు ప్రజ్ఞలు కూడా అంటే వీడిలో ఉన్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఈ మూడు కూడా వీడిలో ఉన్నటువంటి విశుద్ధి చక్రానికి లింక్గా ఏర్పడతాయి. అనేవాడికి ఏమవుతుంది, ఉదాహరణకి ఈ మూడిట్లో పడిపోయినటువంటి వాడికి అంటే వీడు స్వాధిష్టానంలో ఉన్నాడు. స్వాధిష్టానంలో ఉన్నటువంటి వాడికి వాడి వాక్కు ఎలా ఉంటుంది అంటే, వేరేవాడు ఎవడైనా వీడికన్నా బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు, ఇల్లుని ఎంజాయ్ చేసి వాడు గృహప్రవేశానికి పిలిచినప్పుడు నువ్వు ఈ ఇల్లుని ఎంజాయ్ చేసి నువ్వు రాగలిగావా, వాడికి వాడికి ప్రశ్న చేసు. అంత ఓపెన్ హార్ట్గా అంత చక్కగా రాగలిగామంటే చాలు. వాడిని మనం బ్లెస్ చేయక్కర్లేదు, వాడిని గ్రీట్ చేయక్కర్లేదు. ముందు మనం అమ్మాయి మనం బయటపడతాం అనుకో. అంత ఓపెన్ హార్ట్ మనలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మూడు కూడా ఈ విశుద్ధి చక్రం లింకప్ అయిపోయి ఉన్నటువంటి వాడికి వాడి వాక్కు చాలా
అంటే అరిషడ్ వర్గాలతో కూడుకున్నటువంటి వాక్కు ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాక్కు వివరించుకోగలం. సో మూలాధారంలో ఉన్నటువంటిది వాడి వాక్కు ఎలా ఉంటుంది, భౌతికమైనటువంటివన్నీ కొలవడం, వీటికి సంబంధించినవి వీటి దృష్టిగా ఉంటుంది. స్వాధిష్టానంగా ఉన్నటువంటి వాక్కు వాడి యొక్క కామ క్రోధాదుల్లో పడిపోయి ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి మణిపూరకము, అది వీటిలో ఒక ఉద్రేకము, ఇవన్నీ కూడా కలిగి ఉంటుంది. సో వాటితో కూడుకున్నటువంటి వాక్కు వీడిది ఎలా ఉంటుందంటే అరిషడ్ వర్గాలతో అలా పుట్టుమిట్టాడుతూ ఉంటుంది. అంటే కాసేపు మంచిగాను కాసేపు చెడుగాను అలా నడుస్తుంది వీడి వాక్కు. కనుక ఈ అధోలోకాల్లో ఉంటున్నటువంటి వాడు నియమం ఎక్కడ కలిగి ఉండాలంటే ఒక వాక్కులో మంచి నియమం పాటించాలి. ఒక మాట మాట్లాడే ముందు బాగా మనం పెద్ద పెద్ద విషయాలు చెప్పుకోకర్లేదని మనం పూర్ణ ధ్యానం అని చిన్న విషయాలు చాలా. ఒక మాట మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆగండి, ఆ మాట ఏం మాట్లాడుతున్నానో ఆ మాట ఒక్క నిమిషం మీరు ధ్యానం చేయండి. ఈ మాట నేను కరెక్టేనా మాట్లాడేది, కరెక్టే మాట్లాడేది. ఈ మాట మాట్లాడడం వల్ల వాడు హర్ట్ అవుతాడు, వాడు హర్ట్ అవ్వాలి, వాడు ఎలా అయినా సరే హర్ట్ అవ్వాలి, నన్ను చాలా హర్ట్ చేశాడు వాడు, అసలు ఇప్పుడు వాడిని హర్ట్ చేయడం నేను మాట్లాడుతున్నాను అన్నటువంటి భావం మీలో ఉంటే ప్లీజ్ రిమెంబర్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సాధన. సింపుల్గా అది రాసేసుకుని ఆ కాగితం జేబులో పెట్టుకుని మీరు మాట్లాడారు ఇష్టం. అదేమిటి సార్ వాడంతా ఘోరంగా నన్ను అవమానించాడు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇప్పుడు వాడిని నేను అనడం ఎలా తప్పండి? ఈ లాజిక్ పరమ గురువులకు అక్కర్లేదు. లాజిక్లో పడదాం అనుకున్న వాడి వాటిలోనే ఉండు, ఏమీ ప్రాబ్లం లేదు. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఆ నెక్స్ట్ లైఫ్ ఆ నెక్స్ట్ లైఫ్ చూసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఇలా జీవించుకున్నాళ్ళు, వీటితో సొల్యూషన్ రాదు అంటే తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు వస్తావు నా దగ్గరికి, అప్పుడు నీకు చెప్తాను నేను అంట. వీటిలోనే ఉండి ఏం పర్వాలేదంట. మీ గురించి బాగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే మనం ఒక మాట మాట్లాడే ముందు మనం వినాలి. ఆ మాట మాట్లాడేటప్పుడు మనం ఈ మాట వల్ల ఎవడైనా హర్ట్ అవుతాడా ప్రశ్న వేసుకోండి. లేదా మాట్లాడడం మానేండి, ఏం పర్వాలేదు. ఏదైనా ఫంక్షన్తో దీనికి వెళితే కొన్ని బాగున్నారా అని అనండి, కాంటే తక్కువ మాట్లాడాలి అంటుంటుంది, అది పర్వాలేదు. మాట్లాడి వేరే వాడిని హర్ట్ చేసేదానికన్నా తక్కువ మాట్లాడి బయటికి రావడం చాలా ఉత్తమం. అందు గురించి వేరే వాడితో మనం మాట్లాడేటప్పుడు బాగా ఇదంతా సాధనకు సంబంధించినది. సాధన అంటే కేవలం ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చేసేదే సాధన అని అనుకుంటే చాలా పొరపాటు. ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే మన మాట పరుషంగా రాకూడదు అంతే. వాడిని ఈ అరిషడ్ వర్గాలతో కూడుకున్నటువంటి వాక్కు మన నోటి నుంచి రాకూడదు. కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యములతో మన వాక్కు మిక్స్ అయిపోకూడదు, బాగా సాధించాలి. అప్పుడు వీడి యొక్క ప్రజ్ఞ అధోలోకాల చేత ప్రభావితం అవ్వకుండా ఉండేటువంటి వాక్కు వీడిలో నిలబడదు. ఫస్ట్ అది నిలబడాలి ఫస్ట్ వీడిలో. నెక్స్ట్ ఏం జరగాలి? ఇది జరుగుతుండగా సాధన ఊర్ధ్వలోకాలతో వీడు అనుసంధానం అంటే గాయత్రి మంత్రం ఇది చేస్తున్నప్పుడు చక్కగా దివ్య ప్రజ్ఞతో అనుసంధానం సహస్రారము, అక్కడి నుంచి అది జ్ఞానంగా దిగి వస్తుంది. అది వీడిలో ఉన్నటువంటి ఆజ్ఞ. అది ఇంద్రయోని లేదా ఇంద్రగ్రంథితో అనుసంధానం చెప్పడం అంటే దాన్ని దర్శనాత్మకంగా నిలవడం. జ్ఞానం అనేటువంటి నిలిచినది ఈ మూడు కూడా ఒక త్రికోణంగా చెప్పారు. ఇది వీడి యొక్క అనాహతముతో అనుసంధానం చెందవలను అన్నారు. అంటే వీడి యొక్క జ్ఞానము ప్రేమపూర్వకముగా రావాలి. రెండు ఉదాహరణకి ఊరినే ఎగ్జాంపుల్గా నాకేదో హోమియోపతి వచ్చినా అది మరి హోమియోపతి అంటే ఏమనుకున్నారు అంటుండే ఏమంటే వీడి జ్ఞానం ఎందుకు పనికిరాదు, తీసి అవతల పడేసుకో అంటే జ్ఞానం వలన మనలో పొగరు వస్తుంది అంటే యు ఆర్ అన్ఫిట్. సింపుల్గా రాసేసుకోండి. జ్ఞానం వలన మనలో ప్రేమ అనేటువంటిది వస్తుంది అంటే యు ఆర్ ఫిట్. నీలో ఎంత జ్ఞానం వచ్చింది, వేదం ఎంత వచ్చింది అందులో ఉపయోగం లేదు. వచ్చినటువంటి వేదం చేత నీలో ఎంత ప్రేమ వికసించింది కావాలి. వేదిక్ స్కాలర్ అని చెప్పుకుంటే సో వాట్ అంటారు. బ్రహ్మ అంతటి వాడు లేదా వేదవ్యాసుడు అంతటి వాడు మన ప్రత్యక్ష సో వాట్ అంటారు. ఏం వాళ్ళు మన మొహం ఎక్కడ పెట్టుకోవాలి? సరే మనలో ప్రేమ ఎంతవరకు ఉంది అది చూస్తారంటే వేదం వచ్చింది ఏమైనా వేదాన్ని వినియోగించుకుని మనం తోటి వాళ్ళతో ఏమైనా ప్రేమపూర్వకంగా ఉండగలుగుతాం. ప్రేమ చేత
ఈ వేదాన్ని 10 మందికి అలా పంచి వాళ్ళని కూడా ఆనందపడేటట్టుగా అని చేయగలుగుతాం. అది చేస్తే వీడిలో ఉంటే అనాహతము వికసిస్తుంది. అక్కడ ఉన్నదంతా కూడా అనాహతంకి వచ్చింది, ఇక్కడ ఉన్నదంతా కూడా విశుద్ధికి వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండు కేంద్రాల్లో విశుద్ధి డామినేట్ చేస్తుందా, అనాహతం డామినేట్ చేస్తుందా లైఫ్? విశుద్ధి డామినేట్ చేస్తుంది అంటే వీడు అధోతిరిపోవడముగా వీడు ఉంటున్నాడు అని. అనాహతం డామినేట్ చేస్తుంది అంటే వీటిలో ప్రేమ అనేటువంటిది ఎక్కువ డామినేట్ చేస్తూ ప్రేమకి జ్ఞానం అనేటువంటిది దోహదపడుతోంది అంటే అది కావాల్సి. అంటే వెన్న తీసి చేతికి అందిపోతాం, ఇది కావాలి మనకు, అది జరగాలి. సో అనాహతమునకు విశుద్ధి తోడై పంచాలి. అంటే వీడి యొక్క వాక్ ఎలా రావాలి? ప్రేమపూరితమైనటువంటి వాక్ వీడిలోంచి నిలబడాలి, అది రావాలి. ఊరిని పైకి మా వైతే అండి చాలా అది అది ఉపయోగం లేదు. బాగా తెలుసుకోండి, మనం మోసం చేసుకోవడం. అసలు ఎవరినైనా కొంటే మోసం చేయండి, కానీ మళ్ళీ మీరు మోసం చేసుకోకండి. అది అది ఇంకోటి సాధన. సాధనగా ఉందాం అనుకున్నవాడు నాకేదో అయ్యర్ లైట్ కనబడుతోందండి, ఎందుకు మనం మోసం చేసుకోండి దయచేసి. వేరే వాడిని మోసం చేస్తే కొంత నష్టం, 50% లాస్. మనం మోసం చేసుకుంటే 100% లాస్. గురించి మనం అంత గొప్పవాళ్ళం కాదండి, గురించి బాగా తెలుసుకోండి. మనం జస్ట్ సామాన్యులం, ఐఎమ్ వెరీ నార్మల్ బీయింగ్ అని కూర్చుంటే అప్పుడు మనకు అని అర్థం, ఐఎమ్ వెరీ గ్రేట్, నేను మందులు ఇస్తాను, వేదం చెప్తాను అని అన్నటువంటి భావం వీళ్ళు వచ్చిందంటే నువ్వు అన్ఫిట్ అని అర్థం. అంటే వీళ్ళు మీకు రాసుకోవాలి అవ్వలేదు. అందురించి బాగా సాధన చేసుకుంటూ వస్తే వీడి యొక్క వాక్ పరుషంగా రావడానికి, నువ్వు మానేసి ప్రేమపూర్వకంగా రావడానికి జరగాలి. అది మనకి ద్వే విరూపే చర్య, రెండు విరుద్ధముగా ఉన్న రూపములు. హరితవర్ణం ఒకటి, తేజోవర్ణం ఒకటి. హరితవర్ణం అంటే గ్రీన్, గ్రీన్ కలర్ ఇండికేట్స్ ప్రకృతి, సృష్టి, భౌతికమైనటువంటి సంపద, ఇదంతా కూడా గ్రీన్. తేజవర్ణం అంటే వెలుగు, వైట్. అది తమ లక్షణం రంజనం పొంది సాగిపోవచ్చున్నవి, వత్సములను పొందుతున్నవి అన్నమాట. ఈ రెండు కూడా డిఫరెంట్ గా ఉన్నటువంటివి, ఈ రెండు కూడా ఒక్కటిగా నిలబడాలి. దాన్ని ఏమన్నారు? అర్ధనార్య. అమ్మవారి యొక్క లోకాలు ఇది, అయ్యవారి లోకాలు, ఈ రెండు కూడా సమముగా ఉండాలి. అది ఎక్కడ ఉంటుంది? దేవాలయం. దేవాలయంలో ఇద్దరు కూడా పూజన పడుతూ ఉంటారు. కనుక దేవాలయం వెళ్ళేటప్పుడు ఈ రెండు కూడా దీని ఏమన్నారు? దాన్ని అందరిసి జమిని అన్న వెలుగు. ఈ వెలుగును దర్శించడానికి గుమ్మం దాటి దాని లోపలికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి వెలుగుని వీడు పొందాలి అంటే వీడి మెడ నరకబడుతుందట అని అంటారు. విల్ కట్ ది థ్రోట్ టు ఎంటర్ ఇంటు ది టెంపుల్. థ్రోట్ కట్ చేయడం అంటే ఏంటి? థ్రోట్ ద్వారా మనకు వచ్చేది ఏంటి? వాక్, ఇదంతా వచ్చారు. అంటే ఈ భావాలన్నీ కూడా ఆపేసినామండి, అన్నీ అన్రిక్వైర్డ్. పలానా వాడి గురించి నాకు చాలా తెలుసు అండి, ఏంటైతే ఏమీ ఉపయోగం లేదు. అందునుంచి ఈ ఈ భావములు వీటన్నిటితోటి అవన్నీ ఆపేసేసి ప్రేమపూర్వకమైనటువంటి వాక్ ఏదైనా నేను నోటి నుంచి వస్తుందా అది చూసుకోండి. ప్రతివాడు ఎవడి మీద పడితే వాడి మీద ప్రేమ ఎలా చూపించమంటారండి? ప్రశ్న పుడుతోంది అంటే బాగా, అంటే ఒకటి భారతీయతగా ఉంటూ ఉండడంలో ఒక ఉపయోగం ఉంటుంది. ఏమిటంటే చెప్పినట్టు కొంత ఆచరించగలిగేటువంటి గుణం ఉంటుంది మన భారతీయుల్లో. ప్రశ్న పుట్టుతోందంటే ఇది ఎందుకు చెయ్యాలనే భావం కూడా భారతీయుడు పుడుతుంది. మకరాజు గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం వీడు భారతీయుడే, వాడు భారతీయుడే. అంటే వీడు ప్రశ్న పుట్టించడం వలన ఏంటంటే వాడు ఉద్దేశం ఎగ్గొట్టేయచ్చు. మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ పొద్దున 6 గంటలకే చెయ్యాలా అన్నాడు భావం వీడు కలిగింది అంటే దట్ మీన్స్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ప్రేయర్ అట్ 6 o'clock ఆర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్రేయర్. వాడితో 6 గంటలకు ఎందుకు చేయాలని మీరు గంట సేపు ప్రవచనం చెప్పిన దివ్య ప్రజ్ఞ అన్నారు. సూర్యుడు నిజానికి ఉదయిస్తున్నాడా? చెప్పండి, మీరు చెప్పండి. సూర్యుడు ఉదయించడం లేదు కదా. ఇప్పుడు ఉదయం 6 అయితే ఏముంది, సాయంత్రం 6 అయితే ఏముంది, మధ్యాహ్నం 12 అయితే 10 అయితే ఇలా ఏవో వారి చెప్తారు.
అది గురించి అలాంటి వాడికి కాదు మనం మాట్లాడుకుంటాం. కనుక ఈ ఈ ప్రశ్న అనేటువంటిది అంటే చెప్పబడినటువంటి విషయాన్ని చక్కగా అది ఏ విషయములకై ఏ ఉద్దేశంగా చెప్పారో ఆ ఉద్దేశం నందు మనం మేలుకొల్పింపబడడం అంటే చాలా అవసరం. అందుకే గ్రంథ పఠనం చేసుకుంటున్నా పెద్దల విషయాలు చదువుకుంటున్నప్పుడు కూడా మనం ఈ భావంతో చదువుకోవాలి. అది ఎందుకు చెప్పారో అంటే మనకు సహజంగా తట్టాలి ఆ భాష ద్వారా. భాష అనేటువంటిది మాస్టర్ జ్వాల్క గారు ఏమంటారంటే ఇట్ ఈస్ లిమిటెడ్ అంటారు. భాష ద్వారా ఆయన అనుకుంటున్నటువంటిది కొంతే చెప్తున్నానంటారు ఆయన గ్రంథాల్లో. ఇట్స్ వెరీ లిమిటెడ్. లాంగ్వేజ్ ఫాల్స్ షార్ట్ ఇన్ మై ఎక్స్ప్రెషన్ అంటారు ఆయన. భాష కాదు, ఆ భాష ద్వారా మనం భావన పట్టేసుకోవాలి మనం, అది ఇక్కడ జరగాల్సింది. సో ఈ భావము వెంట మనం వెళ్ళాల్సినప్పుడు ఈ విశుద్ధి అనాహతం ఈ వాక్ నియమం అనేటువంటి చక్కగా ఏర్పాటు చేసుకొని చక్కగా ఇదిగా ఉన్నప్పుడు ప్రేమపూర్వకమైనటువంటి వాక్ సహజంగా వీడి యొక్క వాక్గా రావాలి. ఎదుటివాడు చాలా ఇబ్బందులు పెట్టేటువంటి వాడే ఉంటాడండి. పరీక్ష అంటే అదే కదా, అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాను 10th క్లాస్ పేపర్ అని పెట్టి 1+1 = నువ్వు ఎంత రాస్తే 10 మార్క్స్, 2+2 = 10 మార్క్స్ అని పెట్టేశారు అనుకోండి. అదేం పెద్ద ప్రతివాడికి అందదు. అది 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 ఎగ్జామ్ పేపర్ అవ్వదు. అది మనం ఎవరిలో అయితే మన దైవాన్ని చూడలేమో, ఎవరిని చూస్తే మనకి ఈర్ష్య అసూయ ద్వేషాలు కలుగుతాయో అటువంటి వాడిని మన ఇంటి ఎదురుకుండా పెడతాడండి ఆయన. కావాలని పెడతాడు. ఇంకా తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా, దయచేసి మన ఇంట్లోనే పెట్టేస్తాడు తెచ్చి. ఏం చేస్తావు చెప్పంటారు. అలా ఇబ్బంది చాలా. సాధన అంటే పెట్టుకోకుండా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. సాధన అంటే పెట్టుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడతాం మనం. అందుగురించి ఏమంటారంటే జ్వాల్కుల్ గారు సాధకుడు లైఫ్ అంత ఈజీగా అనుకుంటున్నారు అని లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అన్నారు. నేను కనుక ఎదుటివాడిలో దైవాన్ని చూడాలనేటువంటి చెప్పిన తర్వాత మన ఇంటికి వెళ్ళాలి, మనం తలుపు చూసేసరికి వాడేమో మనం చూస్తే వాడితో ఎలా ప్రేమగా మాట్లాడి వాడిని తిట్టాలంటే ఉంటుంది, వాడి బిహేవియర్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా మనం ఏమన్నా ప్రేమగా మాట్లాడగలమా? వాడు అలానే ఉంటాడు, నువ్వు అన్నా ఉండగలవా? ఇది మనకు కావాలి. కనుక ఈ విశుద్ధి ఆజ్ఞ, విశుద్ధి అనాహతం, ఈ రెండింటి మధ్యలో సాధన అంతా కూడా నడుస్తుంటుంది. కనుక ఈ సాధన అంటే చక్కగా సాగుతున్నప్పుడు ప్రేమపూర్వకమైనటువంటి వాక్ వీడికి అలవడాలి. దాన్ని ఏమని చెప్పారంటే హంస యొక్క ప్రయాణంగా చెప్పారు. హంస యొక్క ప్రయాణం అంటే సో అనేటువంటి మంత్రాన్ని మనసులో ఉచ్చరిస్తూ, హమ్ అనేటువంటి మంత్రాన్ని బయటకు ఉచ్చరిస్తూ శ్వాసని ధ్యానం చేస్తూ ఉంటే నెమ్మదిగా వీళ్ళు ఓంకారాన్ని వినపడుతుంది. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి అంటే హంసగా ఉన్నటువంటి దాన్ని ధ్యానం చేస్తుంటే పరమహంసతోటి వీడికి లింకప్ ఏర్పడుతుంది. తెన్నో హంస ప్రచోదయాత్. పరమహంస అంటే ఏంటి? వీడు ఎప్పుడైతే వీడు బ్రెత్ని వీడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడో తోటలో బ్రెత్ అనేటువంటిది ఒక నడుస్తుంది. ఆ బ్రెత్ తోటి ఈ బ్రెత్ అనుసంధానం దొరుకుతుంది. ఉదాహరణకి టీచర్ గారు ఎవరో పాఠం చెప్తుంటారు. ఆవిడ ఎలా పాడుతుంది, వీడు అలా పాడటం చేత ఏమవుతుంది, వాళ్ళకి సామ్యం కుదురు. ఫస్ట్ ఆవిడ పాడిన పాట వీడు కరెక్ట్గా అలానే పాడతాడు. తర్వాత ఆవిడ పాడేసిన పాట పెట్టుకుని వీడు పాడటం స్టార్ట్. ఇంకా కొంతమందికి ఆవిడ ఎలా పాడింది వీడు ఎలా పాడేస్తారు అంట. గొంతు తేడా కానీ స్వరంలో కానీ రాగంలో కానీ ఎక్కడా కూడా తేడా. అది పరమహంస అంటే, అది హంస అంటే ఇది. అది పెద్ద హంస, ఇది చిన్న హంస. సో హంసని ధ్యానం చేయడం చేత ఏమవుతుందంటే, అంటే సోహం మంత్రం ధ్యానం చేయడం చేత ఏమవుతుందంటే వీడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ధ్యానించిన వాడి ద్వారా వాడు ఓంకారంలో వాడు నిలుస్తాడు. గమాగమస్తం గగనాది శూన్యం చిద్రూపజీవం తిమిరాభారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం. అది వస్తుంది. దేవో దేవాలయ ప్రోక్తో అది వస్తుంది. కనుక ఈ హంసని వీడు ధ్యానం చేయాలి బాగా. హంసని ధ్యానం చేస్తే మిథున రాశి యొక్క ధ్యానం వీడు బాగా బాగా అర్థం అవుతుంది. మిథున రాశిలో చెప్పండి రహస్యాలు తెలియాలి కానీ హంసని బాగా అంటే వెలుగు అదేంటి నీరు పాలు రెండింటిని వేరు చేసి చూడగలిగి అంటే అట్ వన్స్ యూ కుడ్ ఏబుల్ టు సీ ద డివినిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది మేనిఫెస్టెడ్ క్రియేషన్. అది చూడగలగాలి.
అది చూసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ గోడలు ఏవి మనకి అడ్డుగా అనిపించవు. ఇవన్నీ కూడా అణువుల యొక్క సమ్మిశ్రముగా చూస్తాం మనం. అప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళిపోవడం, అటు నుంచి ఇటు వచ్చేయడం అటువంటిది చాలా ఏముందండి అది అన్నటువంటిదిగా ఉంటుంది. సూక్ష్మదేహము అన్నట్టుగా మనం రాసుకుంటాం. సూక్ష్మదేహము స్థూల దేహాన్ని అలా పట్టి ఉంటుంది. వీడు సూక్ష్మదేహి. యాక్చువల్గా సూక్ష్మదేహిగా వీడు మారిపోయినప్పుడు వీడు ఇందులో నుంచి అటు వెళ్ళిపోగలడు. మళ్ళీ అక్కడికి వచ్చి అణువులు ఒక మ్యాగ్నెట్కి ఎలా అయితే ఆ అణువులు ఈ ఐరన్ ఫీలింగ్స్ ఎలా అయితే అట్రాక్ట్ అయిపోతాయో అలా వీడు అటు నుంచి అటు సూక్ష్మదేహంగా వెళ్ళిపోతాడు. అటు వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ ఐరన్ ఫీలింగ్స్ అన్ని ఆ మ్యాగ్నెట్కి వచ్చి పట్టుకుంటాడు. ఇది భవిష్యత్తులో దీని మీద చాలా రీసెర్చ్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు స్థూలము సూక్ష్మము రెండు వేరు చేసి చూడగలిగేటువంటి దానిలో భవిష్యత్తులో చాలా రీసెర్చ్ వెళ్ళి సూక్ష్మదేహముగా ఉండగలగడం అనేటువంటిది అభ్యాసంలోకి వచ్చేసి సూక్ష్మదేహమునకు స్థూలదేహం పట్టుకోవడం అనేటువంటిది బాగా అవగాహనలో నిలిచిపోయి సూక్ష్మదేహంగా ఉండడం అనేటువంటిది తెలుసుకొని ఇప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణించడం ఇదంతా కూడా సూక్ష్మదేహంతో చాలా సులభం అనేటువంటిది తెలుసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ ఐరన్ ఆటమ్స్ అన్నీ కూడా అక్కడ కరెక్ట్గా ఆ బాడీకి అలా వచ్చాయి. అక్కడ అదే రేషియో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా అదే రేషియోలో వచ్చి బాడీకి కట్టుకుంటే మళ్ళీ బాడీ ఇలా షర్ట్ వేసుకుంటే వెళ్ళిపోయి దాన్ని బాగా ధ్యానం చేసి అంటే వీడు బుద్ధిమయ కక్షలోకి వెళ్ళాలి ఫస్ట్. అది ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పాయింట్. మ్యాన్ ఈస్ 7. సో ఫిజికల్గా చెప్తున్నప్పుడు సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ ఈ 3 ప్లేన్స్. ఈ 3 ప్లేన్స్ దాటిన తర్వాత ఫోర్త్ ఈస్ ద ఫోర్త్ ఈథర్ అని చెప్పుకుంటాం మనం. ఆ వివరాలు ఎక్కువ చెప్పుకోలేదు, ఈజీగా పెట్టేస్తాను. ఫోర్త్ ఈథర్ అన్నా బుద్ధిమయ లోకం అన్నా బుద్ధిమయ లోకంలోకి వెళ్ళినటువంటి వాడికి ఫోర్త్ ఈథర్ గురించి వాడికి అవగాహనలోకి వస్తుంది. వచ్చినటువంటి వాడు ఫోర్త్ ఈథర్లోకి ఉండడం అనేది వాడికి అభ్యాసంగా నిలుస్తుంది. బుద్ధిమయ కక్షలోకి వెళితే ఫోర్త్ ఈథర్గా అభ్యాసంగా నిలిచినటువంటి వాడికి స్థూల సూక్ష్మములను విడదీసుకోగలిగేటువంటిది రహస్యాలు తెలుస్తుంది. ఇది రహస్యం. అదే బుద్ధిమయ కక్షలోకి ఎప్పుడైతే పెడతాడో అప్పుడు స్థూలాన్ని సూక్ష్మాన్ని విడదీసి చూసుకోగలిగేటువంటిది రహస్యం తెలిసిపోయినప్పుడు నేను స్థూల దేహిని అటువంటి భావం వీళ్ళు ఉండదు. ఇటు నుంచి వచ్చానంటే గోడ, తలుపు ఇవన్నీ అవసరం లేదు, చక్కర వెళ్ళిపోతాడు అంతే. సూక్ష్మదేహానికి గోడ, తలుపు ఇవన్నీ అవి కూడా అన్ని వాటి యొక్క స్థూల రూపం. అన్నీ సూక్ష్మ రూపంగా వీడు వెళ్ళిపోతున్నప్పుడు గోడ, తలుపు ఇవేమంటారు అది ఇలా వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ వీడు అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్థూల దేహం ఎలా ఉందో అలా కట్టేసుకో చక్క ఆ అణువులు అదే కాంపోజిషన్ అది అలా వచ్చేస్తుంది. మళ్ళీ స్థూల దేహంగా అయిపోతుంది. మళ్ళీ మ్యాన్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఇదని చెప్పి మేడం లెవర్స్ గారు అంటారు. మ్యాన్ ఈజ్ స్లేవ్ టు సైన్స్. మ్యాన్ బికమ్స్ మాస్టర్ టు సైన్స్ ఆఫ్టర్ 100 years. మేడం లెవర్స్ ఆ రహస్యాలు తెలుసుకోవడంలో ప్రస్తుతం పరిశోధన స్టార్ట్ అవబోతుంది. అంటే మైండ్ దానికి తగ్గటువంటి ఇచ్చుకోవడం అంటే ఎప్పుడు జరగాలంటే బుద్ధిమయ కక్షలు ఇచ్చుకున్నటువంటి వాడికి ఫోర్త్ ఈథర్లోకి వాడు వెళ్ళిపోగలుగుతాడు. ఫోర్త్ ఈథర్లోకి వెళ్ళిపోయినటువంటి వాడికి సూక్ష్మదేహం అంటే దానిలో ఉండేటువంటి కోశాలు ఇవన్నీ చక్కగా వాడు అవగాహనలోకి వచ్చేస్తే అప్పుడు దాన్ని ఎలా వీడు ఇచ్చేసుకోవాలనేటువంటి రహస్యం తెలుసు. తెలిసి ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్గా బుద్ధిమయ కక్షలోకి వెళ్ళిపోతే కనుక అప్పుడు వీడి దేహం చాలా తేలికగా అయి ఉండగలగడం, వీడి దేహంతో పని లేకుండా వీడు ప్రయాణించగలగడం, వీడు ఉంటూ ఉండడం ఇవన్నీ వీడు తెలుస్తుంది. దేహం అంటే స్థూల దేహం ఇక్కడ నా ఉద్దేశం, ఫిజికల్ బాడీ. సో ఈ మిథున రాశి ఏం చేస్తుందంటే వీడికి 2 విరుద్ధముగా ఉన్న రూపములు అందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అదే ఇది ఈ రెండింటిని కలిపేటువంటిది మిథున రాశి. ఇది కలిపేసిన తర్వాత ఏమైపోతాం అంటే మనం ఇది ఎంత ఉందో అది అంతా ఉంది అంటే తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. సాధన ఎంతగా చేసుకుంటే అంత తొందరగా తెలుస్తుంది. సరే కూడా పరమ గురువులు మేడం బ్లావర్స్కి గారు, అది పీటర్ గారు, ఎన్ని పెర్సెంట్ వీళ్ళందరూ ఆ రహస్యాలు దర్శించినటువంటి వాళ్ళు కాబట్టి అటువైపుగా వాళ్ళ ప్రయాణం వెళ్ళిపోతాం. కనుక అటువైపు మీరు వెళదాం అనుకుంటే అది మార్గం, అటువైపు కాకుండా ఇటువైపు ఉండిపోదాం అనుకుంటే ఇటువైపు అది వేరే విషయం. కనుక సూక్ష్మదేహము అన్నటువంటిది స్థూల దేహంగా ఉండగానే సూక్ష్మదేహాన్ని మీరు తెలుసుకోవడం అంటే
ప్రయత్నం చేయండి బాగా. సూక్ష్మదేహము అన్నటువంటి ప్రయత్నం చేసిన తర్వాత నెక్స్ట్ మీకు తెలియబడేటువంటిది ఏంటంటే స్థూల దేహాన్ని వదిలి సూక్ష్మదేహం ఉంటుంది అన్నటువంటి విషయం తెలుస్తుంది. కంగారు పడక్కర్లేదు. ఈ విషయాలన్నీ కూడా మనం నిద్రపోతున్నప్పుడు మన స్థూల దేహం పక్క మీద ఎలా పడి ఉంటుంది, సూక్ష్మదేహం కాసేపు దాని నుంచి పక్కకు వస్తుంది. స్థూల దేహం అలా పడి ఉంటుంది, మన సూక్ష్మదేహం అలా దాని నుంచి బయటకు వస్తుంది. స్కూల్ తెరవగా స్కూల్ అయిపోగానే వాడు డోర్స్ గేట్స్ దిగానే పిల్లవాడు బయట పరిగెడతారు చూసారా, అలా వీడు ఒక నిమిషం అమ్మాయి అని చెప్పి బయటకు వస్తుంది. అయితే అదంతా మళ్ళీ వేరే కక్షలు, అదంతా మళ్ళీ అది వేరే సెక్స్ అంటూ తర్వాత ఇంకోసారి ఇక్కడ. సో సూక్ష్మదేహము స్థూల దేహము ఈ రెండు కూడా రెండు ఇది వీళ్ళలో వర్తిస్తున్నటువంటి రెండు. సో సూక్ష్మదేహంగా వీళ్ళు ఉంటూ ఉండడం, స్థూల దేహంగా దాంట్లోకి మళ్ళీ జారుతుండడం, సూక్ష్మదేహంగా ఉంటుండడం, మళ్ళీ స్థూల దేహంగా వస్తూ ఉండడం. దీన్ని వీడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వీడి ధ్యానంలో వీడు నిలిచినప్పుడు నెమ్మది వీడికి అవగాహనలో వస్తుంది. సూక్ష్మదేహం అంటే ఏదో వేరే ఏదో అనుకోకటే, ఇలానే ఉంటుంది సూక్ష్మదేహం కూడా. కాకపోతే ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ లేకుండా వీడు ఏమంటో చెప్పంటే అది సూక్ష్మదేహం అంటే. అలా పెట్టుకోండి ఈజీ. చెప్పుకుంటే పెట్టుకునేటువంటి హైట్, వెయిట్, బ్రెడ్త్ ఇవన్నీ తీసి పక్క పెట్టేసి వీడంటే ఏంటి అంటే మనం ఏదైనా రాసుకోగలిగితే దట్ ఈస్ సూక్ష్మదేహం అని పెట్టుకోండి, ఈజీగా మనం నిలిచిపోయి. సో ఇప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటంటే ఈ ఈ మంత్రం ఒకటి, ద్వే విరూపే శరద స్వర్ధే అన్యాన్య వత్సముపధాపయేతే. సో ఈ హరిత వర్ణం కలిగినటువంటిది ఒకటి, తేజో వర్ణం కలిగినటువంటిది ఒకటి. ఈ రెండు వర్ణములు వీటిలో రెండు విరుద్ధముగా ఉన్నటువంటి రూపములు. ఈ రెండు కూడా రెండు రూపాయలు వీటిలో నిలిచినప్పుడు ఇది 50 ఇది 50 నిలుస్తుంది. నిలిచినప్పుడు ఆ రెండు నిలిచినప్పుడు దాని అర్ధనాది అంట. నిలిచింది, రెండు సమానంగా మనం నిలిచింది. దీన్ని నెక్స్ట్ హయ్యర్ స్టెప్ చెప్పమంటారా? ఈ రెండు 50-50 నిలిచిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇది నెమ్మదిగా ఈ అబద్ధపు నేను 49, ఈ రియల్ అయ్యామనేటువంటి 51 అవుతుంది. 50-50గా ఉన్నటువంటి స్థితిని ఏమన్నారంటే దాన్నే తులారాశి స్థితి అన్నారు. 50-50గా ఉంటాడు. దాని నుంచి నెమ్మదిగా ఏమవుతుంది, వీడు తగ్గిపోతూ ఉంటుంది, వాడు పెరిగిపోతుంటాడు. వీడిలో పురుషుడు పెరిగిపోతూ ఉంటాడు, వీడిలో ఉన్నటువంటి దేహముగా నిలబడేటువంటి వాడు తగ్గిపోతూ. ఓ జన్మలకు సంబంధించినటువంటి రాసిన ఒక్క జన్మలో జరిగేటువంటి కథ కాదు దయచేసి, కానీ తెలుసుకోవడానికి చేస్తే అట్లీస్ట్ వీ కెన్ స్టార్ట్ జర్నీ నౌ. సో ఇది ఇలా తగ్గిపోతూ వస్తుంది, నేను అనేటువంటిది ఇలా తగ్గిపోయి ఇలా పెరిగిపోతుంది. వాడు అలా 51, 55, 60, 70, 80 అలా వెళ్ళిపోతూ ఉంటాడు. దీనికి సంబంధించినటువంటి కథయే మనకి నారదుడి పూర్వజన్మ వృత్తాంతం. అంటే మిమ్మల్ని ఒకదాంట్లో ఒకటి తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోకండి. ఒకే విషయాన్ని అనేక చోట్ల అనేక రకాలుగా అలా చెప్పుకుంటూ వస్తారు. అందు గురించి మీకు అదే విషయం ఇక్కడ అంటే ఇదే విషయం కదా, దానికి సంబంధించిన ఇదే కదా అంటే మీకు వెంటనే చదువుకుని మీకు తెలుస్తుందని నేను అదే పదాలు వాడేస్తున్నాను ఒకటే చోటుగా. రాసులుగా చెప్పుకున్నప్పుడు పదాలు నేను వాడుతున్నాను, షట్చక్రాలుగా చెప్పుకున్నప్పుడు పదాలు ఇలా, కథలుగా చెప్పుకున్నప్పుడు భాగవతంలో ఇచ్చినటువంటి కథ అదే నారదుడి పూర్వజన్మ వృత్తాంతం. తల్లి దేహం వదిలేయడం, ఆయనకి 3 ఉపదేశాలు అయిపోతాయి. ఉపదేశం అయిపోయిన తర్వాత తల్లి భావం అనేటువంటి తగ్గిపోతూ వస్తుంటుంది. తల్లి 30%, అంతర్యామి భావం 70% అలా పెరిగిపోతుంది. మాస్టర్ గారు చెప్తారు మనకి, అది అలా పెరిగిపోతుంది. తల్లిని చూస్తుంటే ఒకనొక స్థితిలో అంతర్యామియే కనబడతాడు నారదుడికి, ఇంకా వేరేది కనబడదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు టక్కని వచ్చి పావచ్చు కాటేస్తాడు. తల్లి చనిపోయింది భావం ఇంక ఎక్కడ ఉండదు, అంతర్యామియే నిలబడతాడు. ఆ స్థితి నిలబడ్డాన్ని మనం రాశి చక్రంగా చెప్పుకున్నప్పుడు ఏమంటే దాన్ని ధనుస్సు రాశి అంటారు. ఏమంటే ఆ పైన రెండు ఈ 51, 49 అంటున్నది 51 అంటున్నది 100కి వెళ్ళిపోతుంది, 49 అంటున్నది 0కి వచ్చేస్తుంది. అప్పుడు ఉండేది ఒక్కడే, ఇద్దరు కాదండి, ఉన్నది ఒక్కడేనండి అంటారు. దానికి సంబంధించిన ధనుసు రాశి సంబంధించిన ఒకటే బాణం, ఇల్లు ఒకటే బాణం ఒకటే వేస్తాం, అందుకంటే ఇంక వేరేది రెండు లేవు. పైన మిథున రాశిలో చెప్పినప్పుడు 2 వేస్తాం, నిలువుగీతలు. ఇక్కడ ఒకటే నిలువుగీత వేస్తాం అంతే. దాని డైరెక్షన్ ఇస్ అప్వర్డ్, డౌన్వర్డ్ ఏం లేదు. ఇక్కడ జర్నీ మీరు చూసుకోవాల్సినది ఇప్పుడు కుటుంబానికి ఏం లేదు.
అందుకే మహానుభావులు ధ్రువుడు నారదుడు వీళ్ళు ఫిజికల్ లైఫ్ వాళ్ళు ఏర్పాటు చేసుకునేది ఏమిటి అంటే మీరు ప్రశ్న వేస్తే ఏముండదు వాళ్ళకి. ఆటోమేటిక్గా లైఫ్ కోసం అలా ఏర్పాటైపోతుంది. బుద్ధుడు ఎవరిది మీరు చూసుకున్నా సరే, సూపుడు మీ ఇష్టం. ఫిజికల్ లైఫ్కి వాళ్ళు చేసుకున్నటువంటి పనులు ఏమిటి, ఫిజికల్ లైఫ్కి వాళ్ళు దాచుకున్నటువంటి ధనం ఏమిటి, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రాపర్టీస్ ఏమిటి, ఏమీ ఉండదు. ఆటోమేటిక్గా అది అలా ఏర్పడుతూ ఉంటుంది. జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. ఈ రహస్యం తెలుసుకుని ఉంటాడు వాడు. ధనుసు రాశికి వచ్చేసరికి ఈ ఈ ఆస్పెక్ట్ ఉండదు. ఇంకా అసలు వాళ్ళ లైఫ్లో మీరు వెతుకుదామని ఉండదు. కాబట్టి వాళ్ళు పని చేస్తారు అంతే. దాని మీద ఏం ఉండదు. మాస్ పీకే లైఫ్ మీరు చూసుకుంటే ఇదన్నీ ఇది ఫిజికల్గా ఏం ఉండదు. వాళ్ళ లైఫ్ కావాల్సినటువంటి ఏర్పాటు ఏం ఉండదు. అదొక్కటే జర్నీ ఉంటుంది. ఆ ధనుసు రాశి సింబల్ అక్కడ ఓన్లీ వన్ మ్యాన్, వన్ అంతే. నో టు ఎగ్జిస్టెన్స్ అన్నారు దాన్ని. ఇక్కడ ద్వైతము, ఇక్కడ విశిష్టాద్వైతం వచ్చేస్తుంది. అంటే నో టు ఎగ్జిస్టెన్స్, ఇద్దరు లేరండి ఉన్నది ఒక్కడేనండి అంటారు. వచ్చేది తెలుగు ఒక్కడే ఉన్నాడంటే వీడి జర్నీ టువర్డ్స్ నార్త్ వెళ్ళిపోతారు. అటుగలా జర్నీ జర్నీ. ఇక దీనికి సంబంధించిన కథ ఉండదు. ఆ ఊర్ధ్వానికి సంబంధించిన కథే వీడి లైఫ్లో నడుస్తుంది. ఆ జరిగిపోయి అదే శంకరాచార్య వారు వీళ్ళు ఉంటాయి. ఆ రహస్యాలన్నీ కూడా దానికి సంబంధించిన మకరం కుంభం మేనం అది కూడా పరిపూర్ణత్వం, ఈశ్వరత్వం, ఈశ్వర సన్నిధానము, ఈశ్వర సాన్నిధ్యము, ఈశ్వరత్వము పొందారు. ఇవన్నీ ఆ సంబంధించిన. నన్ను వదిలేసే అని చెప్పాడు. క్రోకడైల్ వచ్చి పట్టుకుంటుంది కదా, నువ్వు వదిలేస్తే నువ్వు భావం వదిలేస్తే నన్ను వదిలేస్తున్నాను. నేను నిన్ను పట్టుకోలేదు, నువ్వు నన్ను పట్టుకుంటున్నావు. సాధనకు వెళ్ళిపోవాలి. నేను జన్మించినటువంటి కారణం వేరని చెప్తాను. నువ్వు నన్ను వదిలేస్తే అది వదిలేస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి కథ కూడా బాగా చదువుకోవాలి. అన్నీ కూడా చదువుకోవాలి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి కథ చదువుకున్నా ఇదే రహస్యం మీకు తెలుస్తుంది. శంకరాచార్య వారి కథ చదువుకున్నా మీకు ఇదే రహస్యం తెలుస్తుంది. లేదా రామ చదువుకున్నా ఇదే రహస్యం తెలుస్తుంది. ఏంటంటే రహస్యం ఒకటి ఉంటుంది. అంటే ఒకటి వేడిగా వాళ్ళ మీద ఉన్న అతుక్కోవడం అన్నటువంటి భావం ఏదైనా ఉందా, అదే ఇక్కడ మిషన్ రాసి ఆ కథలో వెళ్ళిపోతుంది అంత కూడా. అది దాటిపోయిన వాడు వీడు. ఇప్పుడు కుటుంబంలో పుట్టాడు. పుట్టినప్పుడు ఆ చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలు వీడిని పట్టుకుంటాయి. వాడు పట్టుకున్నప్పుడు వీళ్ళకి వాడ ఏమీ ఉండదు. శ్రీపాద శివవల్లభ స్వామికి ఏమీ లేదు ఆయన. కానీ ఆయన కుటుంబం ఆయన్ని చాలా ఇది అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తాడు, సో ఇది అని చెప్పి చూపించేస్తారు, అయిపోతుంది. అంటే ఆయన ఎక్కడ కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు. వీళ్ళు ఆయనకి ఏదో చేయాలని ఇదంతా ఈ కథ అంతా ఉండదు. ఈ కుటుంబం ఇదంతా ఈ అంటే మనం చెప్పుకునేటువంటి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇదంతా కూడా వాళ్ళ మీద వర్తించారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు వాళ్ళకి చేసేస్తారు, అయిపోతుంది. వీళ్ళు ప్రజలకి లోకానికి సంబంధించిన వెలుగులు పడతారు. కాకపోతే కుటుంబంలో పుట్టారు కూడా కుటుంబంలో పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళకి ఈ పుట్టినటువంటి వాతావరణం వాళ్ళని కొంచెం పట్టుకోవడానికి వాళ్ళ మీద కొంచెం ఆధారపడినట్టుగా ఉంటుంది వాతావరణం. దానికి ఏర్పాటు చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది రహస్యం అంతా వాళ్ళు. సో ఈ కథలన్నీ కూడా ధనుసు రాశికి సంబంధించినట్టుగా మీరు చదువుకున్నప్పుడు మీకు వాటి యొక్క హయ్యర్ లైట్స్ మీకు బాగా అర్థం. అందునుంచి మహానుభావుల యొక్క చరిత్రలు చదువుకున్నప్పుడు ఇది అంటే ఇదంతా కూడా ఒకే ఒక మహాగ్రంథంగా మీరు తీసుకోండి. చేసి భాగవతం కానీ పురాణ గ్రంథాలు కానీ అవతార పురుషుల యొక్క జన్మ కథలు ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు ఈ 12 రాసుల యొక్క కథలుగా మీరు తీసుకోండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మానవుడు తన యొక్క పరివర్తనలో దాటుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క కథ వాడికి ఎగ్జాంపుల్గా ఉంటుంది అన్నమాట. ఏ కథ ఇందులో హైయెస్ట్ అనేటువంటి భావం దయచేసి తీసుకోండి. ఏ అవతార పురుషుడు ఎక్కువ, నెక్స్ట్ స్టెప్ అది వచ్చేస్తున్నారు మనసుకు. అందుకని అలాంటిది పెట్టుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాడు నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తే చాలు. మనం ఈ జన్మ అన్నట్టుగా పుడతారు వాళ్ళు భూమి మీద. అది పుట్టి అది ఇవ్వడానికి వాళ్ళు పుడతారు. అది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఉదాహరణకి సైన్స్ టీచర్ గారు ఆవిడ ఎంఏ పిహెచ్డి, సెకండ్ క్లాస్కి సైన్స్ టీచర్ రాలేదు ఈరోజు. అంతమంది సెకండ్ క్లాస్కి సైన్స్ టీచర్ పంపించింది అంత మాత్రం ఆవిడ షీఈస్ నాట్ డౌన్, షీఈస్ ఎంఏ పిహెచ్డి. అలాగే సెకండ్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి వాడికి కావాల్సిన టీచింగ్ ఇవ్వడానికి ఆవిడ టీచర్ అవ్వ అంతే. సో మనం ఉన్నటువంటి స్థితి నుంచి మననే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి టీచర్ ఆవిడ. అంత మాత్రం నేను తక్కువ లెవెల్ ఆవిడ ఎక్కువ లెవెల్ అన్నటువంటి భావం మాత్రం దయచేసి యోగ సాధనలో పెట్టుకోకండి. ఎవరు ఏ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అందించడానికి గురువు అనేవాడు అనేక రూపాల్లో దిగి వస్తుంటాడు. ఇది తెలుసుకోవాలి, అసలు రహస్యం. కనుక ఈ గురువు అనేటువంటి వాడు మిథున రాశిలో మహేశ్వరుడుగా దిగి వస్తాడు.
కనుక ఇక్కడ దిగి వచ్చినటువంటి వాడు వీడిలో ఈ మిథున రాశిలో ఇక్కడ తెలుపబడతాడు గురువు. తెలుపబడినటువంటి వాడి యొక్క రహస్యం వీడికి ఈ యొక్క వాక్కు ఉచ్చారణగా ఉంటుంది. దాన్నే సోహం మంత్రంగా చెప్తారు. దాన్నే కుండలిని కథగా కూడా చెప్పారు. ఇక్కడ ఇన్ని రకాల కథల్లోనూ చెప్పబడేటువంటి సారాంశం ఒకటే, వీడిలో ఉన్నటువంటి వాడు ఎవడు ఇంకొకడు. అది ప్రశ్న వేసుకోండి. ప్రశ్న వేసుకుని వాడిని అలా ధ్యానించు. బాగా వాడు ఉన్నాడనేటువంటిది నీకు తెలియాలి. చెప్పారు కదా అని నమ్మేయద్దు. దైవం ఉన్నాడు కదా అని నమ్మేయద్దు. ఎందుకంటే కనుక మన ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దాని అన్న మనం ఉండేటువంటి భాగం ఎక్కువ. ఉదాహరణకి తిరుమల, వాళ్ళు వీళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు చెబితే నేను వెళ్ళాను అనుకోండి తిరుమలకి, దానివల్ల పొందేటువంటి బెనిఫిట్ కొంచెమే. నాకు నేనుగా ఎక్స్పీరియన్స్ అయ్యి తిరుమలకి వెళ్ళాం అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ పొందేది ఎక్కువ, ఆ తన్మయత్వం పొందేది చాలా ఎక్కువ. ఏంటో చెప్పారు, వచ్చాను, ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేయాలన్నారు, కరెక్ట్గానే చేశాను అంటే నేను కొండ దిగి 2వ రోజుకి వచ్చేస్తుంటారా, నా కష్టం పోతుందంటారా, ఇటువంటి భావాలతో వాడు వెళ్తాడు తిరుమల. లేదు, మొదట్లో ఎవడైనా అలానే వెళ్తాడు. కానీ అప్పుడు వాడు పొందినటువంటి అనుభూతి కన్నా వీడు పరిపూర్ణంగా వెంకటేశ్వర స్వామిని నమ్మి పరిపూర్ణంగా వెంకటేశ్వర స్వామి సమస్తం అనుకుని వెళ్ళినటువంటి వాడి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. అది తేడా. కనుక అటువంటి స్థితి మనకు నిలబడాలి అంటే మనం తెలుసుకున్నటువంటి విషయం మన అనుభవത്തിൽ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు మనకు అది నిలబడుతుంది. అదే మనం ప్రస్తుతం సాధన మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మనం